లైఫ్లో మనకి ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు కానీ, అనుకోని ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, మనం ఏమనుకుంటామంటే, అరే ఆ రోజు నేను ఇలా చేయకుంటే బాగుండే, ఆ రోజు వాడు నాకు కనబడకున్నా బాగుండే, ఆ రోజు నేను ఎందుకలా వివరించాల్సి వచ్చింది అని చెప్పేసి మనని మనము ఎంతో మేధోమథనం చేసుకుంటాం. కానీ మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అది జరిగిపోయిన సంఘటన, అది జరిగిపోయినటువంటి ఘటన, అది జరిగిపోయింది. కాబట్టి నువ్వు మళ్ళీ దాన్ని గుర్తు చేసుకొని, అయ్యో ఇలా జరగకుండా బాగుండే, ఇలా కాకుండా బాగుండే, నేను ఆ రోజు రాకున్నా బాగుండే అని చెప్పేసి మీరు అనుకొని బాధపడ్డారనుకోండి, దానివల్ల వచ్చేది ఏమీ లేదు. సో ఒక్కసారి ఒక సంఘటన జరిగిపోయింది అనుకోండి, దాని గురించి మీరు ఆలోచించద్దు. ఇంకా ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోవాల్సిందే. ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వచ్చినా, ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా నేను ఎదుర్కోవడానికి రెడీగా ఉంటాను. నేను ఆల్రెడీ దిగాను, ఆల్రెడీ జరిగింది, ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను, ఆల్రెడీ ఆ పని జరిగిపోయింది. కాబట్టి ఇక నేను దాని గురించి ఆలోచించను. దాని నుంచి వచ్చేటటువంటి ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ ఏవైనా సరే దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటానని చెప్పేసి ఎప్పుడైతే మన బ్రెయిన్ని మనం ట్యూన్ చేసుకుంటామో అప్పుడే మనం ముందుకెళ్తాము, ఆ బాధలో నుంచి బయటకు వస్తాము, అప్పుడే మనం సక్సెస్ కూడా పొందుతామన్నమాట. సో ఇది చాలా బాగా గుర్తుంచుకోవాలి. అరే ఆ రోజున ఇలా చేయకుండా బాగుండు, ఈరోజు అలా మనం పెట్టుకోకూడదు. మనం ముందుకెళ్ళిపోతూనే ఉండాలి. ఎందుకంటే అది జరిగిపోయినటువంటి సంఘటన. ఆ జరిగిపోయినటువంటి సంఘటన గుర్తు చేసుకొని జరగబోయే సంఘటనల గురించి మనం దాన్ని చెడగొట్టుకోకూడదు అన్నమాట.